ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఆర్ఎస్ఆర్ మిత్తల్ నిప్పాల్ స్టీల్స్ శంకుస్థాపన చేసుకోబోతా ఉంది. దానివల్ల రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకి, ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లాకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందంటారు? దాన్ని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీలు అనేటువంటిది ఎవరో కూడా వెనకాల తొయ్యక్క లేకుండా వాళ్ళంతరాలు పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళ వ్యాపార దృక్పథంతో అయినా సరే తొందరగా ప్రారంభం చేస్తుంది. ఇవాళ శంకుస్థాపన జరుగుతుంది. ఒక అద్భుతం కూటమి ప్రభుత్వం సాధించిన ఒక అద్భుత విజయం అండి. ఎందుకంటే సాధారణంగా ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఉంటేనే అటువంటి పెద్దవాళ్ళు వస్తారు. దాదాపు 1,40,000 కోట్లు పెట్టుబడి అంటే వాటిల్లో ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పన అనేటువంటిది ఒక ఎత్తు అయితే రాష్ట్రానికి ఆదాయం సమకూరుద్ది. ట్యాక్సుల రూపంలో కానీ ఏ రూపంలో కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మందికి ఉపాధి లభిస్తుంది, ఉద్యోగాలు లభిస్తుంది. వ్యాపారం చుట్టుపక్కల భూముల రేట్లు పెరుగుతాయి, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. ఇప్పుడు వైజాగ్లో ఇది వరకు స్టీల్ ప్లాంట్ పెట్టక ముందు వైజాగ్ అనేటువంటిది మంచి సుందర నగరం, సముద్రం, పోర్ట్లు, నేవీ, నేషనల్ ఆర్మడ్ డిపో, NAD ఇవన్నీ ఉన్నాయి. అయితే పరిమితంగా ఉండేది ఆ నగర పరిధి. పూర్ణ మార్కెట్, ఆసిల్మెట్ జంక్షన్, రామకృష్ణ బీచ్, యూనివర్సిటీ, పాండ్రంగనగర్, ఆంధ్ర యూనివర్సిటీ, ఇలాగా పరిమితంగా ఉండేది. ఒక రకమైన ఖాళీగా ఉండే, ఒక రకం పీస్ఫుల్గా ఉండే వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. అంటే పట్టణం మేజర్ పంచాయతీ ఎక్కువ, పట్టణం తక్కువ అన్నట్టుగా ఒక వాతావరణం ఉండేది. అలాంటిది ఎప్పుడైతే మత్స్యకారులు, మత్స్య సంపద దాని ఎగుమతిలో ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానం సంపాదించారు. అక్కడ ఉన్న ఈ రొయ్యల ఎక్స్పోర్టర్స్, చేపలు కానీ రొయ్యలు కానీ వరుసగా నెక్కండి సీ ఫుడ్స్ వాళ్ళు వరుసగా 3-4 ఏళ్ళు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. విదేశీ మారక ద్రవ్యంలో భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం సంపాదించిన వాళ్ళు నెంబర్ 1 వచ్చారు. అలాగే అనేక మంది ఇంకా అంటే నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి గబుక్కని చెప్పాను, వాళ్ళ వివరాలు తెలుసు. అలాగే నగరం కూడా విపరీతంగా డెవలప్ అయింది. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత అనేక మంది ఆ నిర్మాణంలో పాలు పంచుకున్నారు, అందులో ఉద్యోగులుగా వచ్చారు. ఆ నిర్మాణంలో అనేక మందికి ఉపాధి లభించింది. వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. అలా గాజువాక కూడా ఇప్పుడు అంటే గాజువాక, వైజాగ్ రెండు కూడా జంట నగరాలలాగా ఈక్వల్ గా డెవలప్ అయిపోయాయి. ఇప్పుడు రెండు కలిసిపోయినాయి. అప్పుడు చాలా గ్యాప్ ఉండేది. గాజువాకని వైజాగ్కి మధ్య చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడు అంతా కలిసిపోయింది. అలాగే ఇప్పుడు అనకాపల్లి కలిసిపోతాం. అనకాపల్లి కలిసిపోతుంది, విజయనగరం కూడా కలిసిపోతుంది. మీకు అనకాపల్లి ఇది ఎప్పుడైతే వచ్చిందో వాటికని పెద్ద పెట్టుబడి చాలా వేగవంతంగా నిర్మాణం. అప్పటికి ఇప్పుడు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళ ఒక 50 ఏళ్ళ క్రితానికి ఇప్పటికీ నిర్మాణ రంగంలో అనేక అధునాతన పద్ధతులు వచ్చినాయి. అసలు మనం ఊహించిన విధంగా నిర్మాణం జరుగుద్దండి. నిర్మాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఉపాధి మొదలవుద్ది. అక్కడ అనేక మందికి ఉపాధి లభిస్తుంది. అంటే ఒక రకమైన యాక్టివిటీ పెరుగుద్ది. నిర్మాణం అయిపోయిన తర్వాత ఉద్యోగులను పెంచి ఒక రకమైన ఎకో సిస్టమ్ ఏర్పడుద్ది వాళ్ళందరికీ. నిజంగానే ఉత్తరాంధ్రకి ఒక స్వర్ణయుగం కింద ఉన్నది. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, వైజాగ్లో IT కంపెనీలు కానీ, ఇండస్ట్రియల్ పెట్టుబడులు కానీ, ఈ ఇండస్ట్రీ కానీ, రైల్వే జోన్ కానీ రూపురేఖలు మారిపోయి ఉన్నాయి. అవి అంటే కళింగాంధ్ర అందం. ఉత్తరాంధ్ర కాదు, కళింగాంధ్ర. అంటే వైజాగ్, విజయనగరం, పాత వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు కూడా ఓ రేంజ్లోకి వెళ్ళిపోతాయండి. సరే, మనం ఎంతసేపు ఈ జగన్ ఆ దరిద్రపు గోవాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు యాక్చువల్గా మనం ఇలాగ ఈ పెట్టుబడి వస్తుంది, ఉపాధి కల్పింది బాగుంటుంది అంటే ఎవరికి నచ్చట్లా, వినబుద్ధి వేయట్లేదు వాళ్ళకి. జగన్ మొహం బాగోలేదు, ఏడుపు మొహం అంటే నచ్చుతుంది, అందరు బాగా చూస్తున్నారు, వింటున్నారు. మనం అలా కమర్షియల్గా ఆలోచించకుండా నిజంగానే ఎలాగంగా రోజు ఈ 4-5 ఏళ్ళ నుంచి ప్రతిరోజు ఆగోలే కదా మనకి. రాష్ట్రం పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నాయా లేదా, ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి తేడా ఏముంది, ఇప్పటికీ ప్రజల్లో ఎలా ఉన్నారు, ఏమనుకుంటున్నారు అనేటువంటిది కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. సాధారణంగా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు మనకు చెప్తున్నారు ఏంటి, రకరకాల కారణాలు ఉన్నాయి, రకరకాల సమస్యలు చెప్తున్నారు. దాంట్లో కొన్ని అవన్నీ కూడా సాల్వ్ చేయగలిగిన సమస్యలే. మరి ఎందుకో అధిష్టానం దృష్టి పెట్టినట్లేదు మొదట్లో. ఇప్పుడు అది కూడా తీసుకున్నారు. ఇప్పుడు నేరుగా కార్యకర్తల నుంచి వాళ్ళతో అనుసంధానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ అసలు అసంతృప్తి కారణం ఏంటనేటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మొదలైపోయింది. డెఫినెట్గా సార్ట్ అవుట్ అవుద్ది. ఇక ఎమ్మెల్యేల పనితీరు కొన్ని చోట్ల డెఫినెట్గా 30-40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వాళ్ళ పనితీరు మార్చుకోకపోతే వాళ్ళ సంగతి చూస్తున్నాడు. డెఫినెట్గా అది ప్రతిరోజు కూడా బెత్తం ఇచ్చుకుని చెప్పి ప్రతిరోజు మైక్లో అరిచి చెప్పరండి, చేసి పని చేస్తూ ఉంటారు. ప్రభుత్వంలో ఇప్పుడున్న అధికార యంత్రాంగం కొంతమంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ తోటి మీటింగులు పెట్టుకుని ఈ ప్రభుత్వం రహస్యాలు లీక్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళు ఏమైనా అనుకున్నది వాళ్ళకి చెప్పడం కానీ రకరకాల. ఇప్పుడు మన ఇక్కడ ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ అతనితో మంత్రాలు సాగించడం అంటే అది ఒక రకంగా అది రాజద్రోహం అండి. వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలా ఏంటండి. అయితే ఇక్కడ ఎవరితోటైనా మాట్లాడుకోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ వాళ్ళు బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే అయ్యింది ఏదో అయ్యింది. జగన్మోహన్ రెడ్డితో అతను సంకనాగితే నాకేరు దాని అంటే ఇంత పచ్చిగా మాట్లాడకపోతే వాళ్ళకి తగలదు.
దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంటుంది వాళ్ళకి. అతను జనం చీకొట్టారు, అతను పనికిమాలను దద్దమ్మని తేలిన తర్వాత పైగా క్రూరుడు, అరాచకవాది. ఇంకా అటువంటి అటువంటి సాంగత్యాన్ని వదులుకొని వాళ్ళ పరివర్తన వచ్చి పశ్చాత్తాపంతో తిరిగి మంచి వైపు నడవాలి. ఈ ప్రభుత్వాన్ని సహకరించకపోయినా పర్లేదు, వ్యతిరేకించకూడదు. ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ నష్టం జరిగే పని చేయకూడదు. చేయకుండా అదే బాటను వెళ్ళి ఆ డబ్బులకు అలవాటు పడి, లేకపోతే ఏదో కులమో మతమో ఏదో ప్రాంతమో దేనిమో దానికి లోబడి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ లిస్టులోకి వెళ్ళిపోయారు. నేను మొన్న చెప్పాను, ఒకటి కరెక్ట్గా 5-6 రోజుల క్రితం TV5 మార్నింగ్ డిబేట్లో నేను చెప్పాను. అప్పుడే నాకు ఒక సమాచారం వచ్చింది, వీళ్ళ పెద్దిరెడ్డి వాళ్ళ టీం ఫైల్ దహనం కేసు వీళ్ళందరినీ మొదలెడతారని చెప్పాను. అతను టికెట్టారు. రేపో మాపై మిగతా వాళ్ళు కొట్టి నిన్న కాకినాడ పోర్టులో బియ్యం పెట్టేసుకున్నారా, మొత్తం అందరినీ లేకపోతే ఎవరిని ఎందుకు విడిచిపెడతారండి? వాళ్ళకేం సరదా? ఇప్పుడు మనకున్న బాధ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉండదా? ఎందుకు ఉండదు? ఇంకెక్కువ బాధ ఉంటుంది. ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాధ్యత కదా. ఇప్పుడు ఇంత కష్టపడి పని చేస్తున్నప్పుడు దానికి వీళ్ళేమో చెల్లెలు చలంగి పెడుతున్నప్పుడు ఎందుకు ఊరుకుంటారో? ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నువ్వే అన్నట్టు రోజా మీద ఉంటుంది ఫోకస్. డెఫినెట్గా నోటికి వచ్చిన మాట ఎందుకు సహిస్తారండి? ఇప్పుడు ఆడేమంటుంది, చంద్రబాబు నాయుడు గారు నేరుగా భువనేశ్వర్ గారు ఏరి లేకపోతే ఆవిడేది మొగాదిలో ఉంటుంది. సోషల్ మీడియా ఊరుకుంటారని మోడేడని అడుగుతున్నారు. ఇది ఇంత ఇప్పుడు ఒకటని 100 అనిపించుకుంటాం అనవసరం కదా. ఇప్పుడు ఒక వెర్షన్ పనిచేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి స్కూల్లో అతను సిలబస్ ప్రకారం నోటికి వచ్చినట్టు మాట్లాడడం, తిడటం, తిమ్మటం, అరాచకం, అడ్డగోలు దోపిడీ చేశారు. అది వద్దనుకున్నారు ప్రజలు. అప్పుడు ప్రజలను బట్టి మారారు వాళ్ళు. ప్రజలు ఎలాగెళ్తే నచ్చలేదు ప్రజలకి, మనం పద్ధతిగా మాట్లాడాలి అనేటువంటి నేర్చుకోవాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇవాళ శంకుస్థాపన చేస్తారు కదా, దీని మీద ఇవాళ అందరూ చోట చేరి జుట్లు ఎరబోసుకుని, తెల్లచీరలు కట్టుకుని, చల్లబట్టలు వేసుకుని, కాళ్ళు ఆరుజాపుకుని, జగన్మోహన్ సినిమాలో బి భట్టాచార్య గారు చూపిస్తాడు, దెయ్యాలు కాళ్ళు పొయ్యిలో పెట్టుకుని వంటలు చేసుకుంటాయి. జగన్మోహన్ సినిమా అలాగే వీళ్ళు కాళ్ళు ఆరుజాపుకుని రోధిస్తారు. ఇప్పుడు చూడండి, రోధిస్తాం అంటే ఇక్కడ ఇంకోటి ఉందండి, రోదన. అదే సాక్షిపత్రికలో ఫ్రంట్ పేజీలో పెద్ద యాడ్ ఇచ్చింది. ఇప్పుడు దీనికి అద్భుతంగా విశ్లేషిస్తూ మంచి ప్రాజెక్ట్ వస్తుంది రాష్ట్రానికి. వాళ్ళు యాడ్ ఇచ్చుకున్నారు కాబట్టి ఎవరి కోసం, డబ్బుల కోసం ఏం చేస్తారు? మరి వ్యతిరేకించే వాళ్ళు యాడ్ వేయకూడదుగా, వేస్తారు. ఇప్పుడు నేను డబ్బులు డబ్బు ఎవరికి చేదండి? ఇప్పుడు నడవాలి కదా బండి. ఇక్కడ ఎయ్యప్ప తోలు తీసేస్తారు ఏంటండి? చేత మనం ఎప్పుడు మంచిగా మాట్లాడదామండి, ఏదో అవుద్ది. ఇంకా నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం చేసినప్పుడు టీడీపీ పెద్ద నాయకులు కొంతమంది దాక్కున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 1 వారం రోజుల్లో జైల్లో పోతాడు, ధైర్యంగా ఉండడం మిగతా మన కార్యకర్తలకి నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ చెప్పివ్వండి. నేను వాళ్ళు భయం పడినాను. ఎందుకంటే ఒక ధైర్యం ఇవ్వాలి, ఆశావహార దృక్పథంతో ఉండాలి. నిరుత్సాహంలో ఉన్నాడు దరిద్రం పట్టుకుంటుంది ఏంటండి? ఎంతసేపు నిత్యం శంకిచ్చులు మళ్ళీ ఆడవుతాడు. ఆ గోళ ఎందుకు నీకు? దెయ్యాల గురించి దేవుడి సమక్షంలో దెయ్యాల గురించి ఎందుకు ప్రస్తావన? ఏమైనా ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాలి. వాళ్ళు ఇంకా బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, కళింగాంధ్ర అభివృద్ధి చెందుతున్న తీరు, స్వర్ణ యుగం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న అడ్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.